T20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ ఇంతటితో కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ T20 ఇంటర్నేషనల్ వర్సెస్ న్యూజిలాండ్ కూడా ఇండియా కంఫర్టబుల్ గా విన్ అయిపోయారు. అండ్ విత్ దాట్ ద సిరీస్ ఇస్ ఇండియాస్ ఫేవర్ ఇన్ 4-1. మరి లాస్ట్ T20 ఇంటర్నేషనల్ అనాలిసిస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ టాక్స్ క్రికెట్. లెట్స్ టాక్ క్రికెట్ బియాండ్ ద స్కోర్ బోర్డ్. టాస్ గెలిచి ఈసారి మాత్రం బ్యాటింగ్ తీసుకున్నారు ఇండియా. అండ్ యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ ప్రొవైడెడ్ అ క్విక్ ఫైరీ నాక్, బట్ ఆన్ ద అదర్ ఎండ్ ఇట్ వాస్ డిసప్పాయింటింగ్ యెట్ అగైన్ ఫ్రమ్ సంజు శాంసన్. తను ఈ సిరీస్ ఎంత ఫాస్ట్గా మర్చిపోతే అంత మంచిది. మనం కొంచెం వెయిట్ చేసి చూడాలి మరి తిలక్ వర్మ వచ్చిన తర్వాత వాట్ విల్ బి ద కాంబినేషన్ అని చెప్పేసి. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ అ రెగ్యులర్ అండ్ డీసెంట్ పవర్ ప్లే లైక్ ఎనీ అదర్ మ్యాచ్. ఇండియా వర్ 54 for 2 at the end of the power play. అక్కడ మొదలైంది రచ్చ. అట్ వన్ పాయింట్ ఇషాన్ కిషన్ వాజ్ ఆన్ 18 of 16 balls. అక్కడ సడన్ గా గేర్లు మార్చాడు అండ్ కట్ చేస్తే ఈ స్కోర్ ద 5th fastest century ఫర్ ఇండియా ఇన్ జస్ట్ 42 balls. ఆన్ ద అదర్ హ్యాండ్ ఆఫ్టర్ ఎ మచ్ అవైటెడ్ వెయిట్ ఈ సిరీస్ తో తన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని ఆ రేంజ్ ఆఫ్ షాట్స్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ సూర్యకుమార్ యాదవ్ ఈస్ ట్రూలీ రెడీ ఫర్ ద వరల్డ్ కప్. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా తన స్టైల్లో మాన్స్టరస్ సిక్సెస్ కొడుతూ హీ స్కోర్డ్ క్విక్ ఫైర్ 42 of just 17 balls. ఓవరాల్ ఇట్ వాజ్ అ స్ప్లెండిడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద బ్యాటర్స్, ఎందుకంటే ఇండియా పైల్డ్ అపాన్ 271 runs at the end of 20 overs, chasing a massive total. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ was spot on. రీసెంట్ గా కంక్లూడ్ అయిన BBL లో he was the leading run scorer and rightly so. He began from where he left off. He scored runs all over the park and tannantsepu New Zealand seemed to be in some type of control and he scored 80 of just 38 balls. Migitha batters andaru as usual they played decent knocks, but pick of the bowlers for me Arshdeep Singh, he got his first fifer in the T20 internationals and after a break Akshar Patel వచ్చి he bowled a beautiful spell and took 3 wickets. Overall a good series win, ఆల్ ద ప్రిపరేషన్స్ డన్. నిన్న సెకండ్ ఇన్నింగ్స్ లో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇషాన్ కిషన్ వాజ్ విత్ ద గ్లౌస్. మరి ఈస్ దేర్ స్టిల్ రూమ్ ఫర్ సంజు శాంసన్ ఇన్ ద 11? మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.